అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌక విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. ఇండియన్ నేవీ దాడులతో కరాచీ ఓడరేవుతో పాటు నగరమంతా బాంబుల మోత మోగించింది. రక్షణ శాఖ సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని కరాచీ మరియు ఓర్మారా ఓడరేవుల వద్ద విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది. కరాచీలోని 2 ప్రధాన ప్రాంతాల్లో దాడులకు పాల్పడగా పోర్టు మొత్తం ధ్వంసమైంది. బాంబుల వర్షంతో భయంకర పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాల నుంచి పారిపోతున్నట్లుగా సమాచారం. కరాచీ, ఓర్మారా పాకిస్తాన్ నేవీకి కీలకమైన స్థావరాలు. ఇక వీటిలో సీనియర్ అధికారుల కార్యాలయాలు, యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ద్వారా పాక్ నేవీని చావు దెబ్బ కొట్టింది. పోర్టుపై దాడితో అన్ని వైపులా భారత్ మోహరించి ముప్పెట దాడి చేసినట్లయింది. బాంబుల వర్షం, కాల్పుల మోత, మంటలు, పొగలు, రక్తధారాలు. కాలరాత్రి తెల్లాడితే ఏం మిగులుతుందోనన్న ఆందోళన నడుమ విజయమో వీర స్వర్గమో తేల్చుకునేలా భీకర యుద్ధం జరుగుతుంది. డ్రోన్స్, మిసైల్స్తో దాడికి పాల్పడిన పాకిస్తాన్పై భారత్ సైనిక చర్యకు పూనుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ మేరకు పెషావర్, లాహోర్ నగరాలపై బాంబుల మోత మోగిస్తుంది. ఇక భారత సరిహద్దులోని యూరీలో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతుంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్తున్నారు. మరోవైపు పాకిస్తాన్పై బలూచిస్తాన్ ఆర్మీ దాడికి పాల్పడింది. క్వాట్టా నగరంతో పాటు పాకిస్తాన్ ఫ్రాంటియర్ కోర్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఓవైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులతో పాక్ బెంబేలెత్తుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఇప్పటికి కూడా ఇంకా కాల్పుల మోత జరుగుతుందా? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ సంబంధించి ఇటీవల మన భారత్ ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ రియాక్షన్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా భారత తో పాటు ఆర్మీ పైన కూడా కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో భారత్ కూడా గట్టి సమాధానాన్ని ఇస్తుంది. వెన్నెల, ముఖ్యంగా మన యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినటువంటి భారత్ త్రివిధ దళాలు కూడా ఒక సమన్వయంతో పాకిస్తాన్ ని పూర్తి టార్గెట్ గా చేసుకొని దాడులు అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కి కానీ ఇటు ఉగ్రవాదులకు కానీ సరైన సమాధానం చెప్తుంది. నిజానికి భారత్ తో పోటీ పడేంత శక్తి కానీ, సైనిక శక్తి కానీ, అలాగే ఆర్మీ ఫోర్సెస్ కానీ, ఇతర ఆర్థిక వనరులు కానీ పాకిస్తాన్ కు లేకపోయినప్పటికీ ఇటు పిఓకే కానీ ఇతర బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు పాకిస్తాన్ అయితే ప్రేరేపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి గట్టి సమాధానం మాత్రం పాకిస్తాన్ కి వెళ్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలైనటువంటి ఇస్లామాబాద్, లాహోర్,
సియాల్కోట్ వంటి ఇట్లాంటి ప్రధాన నగరాలను టార్గెట్ గా చేసుకొని భారత్ కూడా సమాధానం చెప్తుంది. ముఖ్యంగా బార్డర్ ఫోర్సెస్ ను కూడా ఇప్పటికే మోహరించింది. ఆర్మీలో ఉన్నటువంటి అందరికీ కూడా సెలవులను రద్దు చేసి భద్రతా చర్యలను అయితే సున్నితం చేసినట్టు ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ చర్యలకు సంబంధించి ప్రతీకారంగా ప్రతిచర్యగా గట్టి సమాధానాన్ని ఇచ్చేందుకు కూడా ఆర్మీ సిద్ధమైంది. త్రివిధ దళ